అందరికీ నమస్కారం. నమస్కారం. ఎల్లార్కు వణక్కం. వణక్కం. సబ్కో నమస్కార్. ఏయ్ ఉందారా, సెన్స్ ఉందా? భాషలు మార్చి చెప్పినంత మాత్రం భావం మారిద్దా ఏంట్రా? తమ్ముడు, మహోత్సవం అంటే లోకల్ ఫెస్ట్ అనుకుంటావా? నేషనల్ ఫెస్ట్. వచ్చిన వాళ్ళందరికీ అర్థం కావాలి కదా. వచ్చిన వాళ్ళందరికీ అర్థం అవ్వాలంటే పుణ్యకాలం కాస్త పూర్తవుతుందిరా. ఈయన నమ్ముకుంటే మనం కథ చెప్పినట్టారా. పదండి, మనం మొదలెడదాం. రే ఆగండి రా, నేను వస్తాను. బాబు రెడీ బాబు, లైట్స్ ఆన్, కెమెరా రోలింగ్, యాక్షన్. ఎమ్మెల్యే వస్తున్నారు, అరవండి. సింహాచలం గారి నాయకత్వం, సింహాచలం గారి నాయకత్వం, సింహాచలం గారి నాయకత్వం. సోదరీమల్లారా, ప్రియమైన నా నియోజకవర్గ ప్రజలారా, గత 20 ఏళ్లగా మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపిస్తే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటి కుళాయి అందజేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి నాణ్యమైన రేషన్ బియ్యం అందజేస్తానని చెప్తున్నాను. అలాగే మన రైతన్నలకి కోత అనేదే లేకుండా 24 గంటలు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తానని చెప్తున్నాను. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇవే హామీలయ్యా. ఇంకెన్నేళ్ళు ఇవే హామీలు ఇస్తారు? అసలు ఇవన్నీ కాదయ్యా, రేపు నీ ప్రభుత్వం వస్తే మా యువతకి ఏం చేయబోతున్నారు? బీటెక్ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఓటీడీ సబ్స్క్రిప్షన్లు ఫ్రీగా అందజేస్తామని చెప్తున్నాను. ఎవరు మీరు? ఏమైంది? ఎందుకలా పిచ్చి కుక్కల్లా పరిగెడుతున్నారు? ఏం కావాలి? మాకు న్యాయం కావాలి. గత 78 సంవత్సరాలుగా ఈ న్యాయం కోసం పరిగెడుతూనే ఉన్నాం. న్యాయమా? అంతలా మీకేమన్యాయం జరిగింది? ఏం సమస్యలు వచ్చాయి? 8 సంవత్సరాలుగా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. 1000 పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ పోస్టులు మాత్రం భర్తీ అవ్వట్లేదు. సెంటు భూమి లేకపోయినా వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న కౌలు రైతునయ్యా నేను. ప్రభుత్వం మా కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంది, కానీ ఒక్కటంటే ఒక్కటి మా దాకా చేరడం లేదు. వాటి కోసం ఎంతమంది రాజకీయ నాయకులు కాలు పట్టుకున్నా, ఎంతమంది ఆఫీసుల చుట్టూ తిరిగినా మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని ఎవడో రాజకీయ నాయకుడి కొడుకు దారుణంగా మానభంగం చేసి చంపేస్తే వాయిదా మీద వాయిదా, వాయిదా మీద వాయిదా, వాయిదా మీద వాయిదా పడుతూ ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా మాకు న్యాయం జరగలేదు. రోజు రోజుకి పెరుగుతున్న ధరలు, ఎప్పటికీ తరగని బాధలు, పాలు, పండ్లు, నీళ్లు, పప్పు, ఉప్పు, రేషను, మెడిసిన్, రెంటు, కరెంటు, ఇలా ఎటు చూసినా ధరలేమో ఆకాశం అంటుతున్నాయి. మా జీతాలేమో భూమి మీదనే మిగిలిపోతున్నాయి. ఇలా అయితే ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా బ్రతుకుతుందయ్యా? యువత ఈ దేశానికి భవిష్యత్తు అంటారు. అలాంటి యువత డ్రగ్స్కి, గంజాయికి బానిసలైపోతూ ఉన్నారు. పట్టించుకునే బాధ్యత లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెట్టిన పాపానికి నా మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి చిత్రహింసలు పెడతా ఉన్నారయ్యా. ఎవరో ఎమ్మెల్యే మనిషి నా భూమిని కబ్జా చేశాడు. ఆ భూమి నాది అని ఎన్ని ఆధారాలు ఉన్నా కానీ గత 25 ఏళ్ళగా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఇంకా నా భూమి నాకు దక్కలేదు. ఓ, మరి పరిగెత్తడం ఆపేశారే? మీకు కావాల్సిన న్యాయం మీకు దొరికిందా? ఎక్కడ దొరికింది? న్యాయం కోసం ఆ పోలీస్ స్టేషన్కి, ఈ పోలీస్ స్టేషన్కి, ఆ కోర్టు చుట్టూ, ఈ కోర్టు చుట్టూ, ఆ నాయకుడి దగ్గరికి, ఈ నాయకుడి దగ్గరికి తిరిగి తిరిగి మా ప్రాణాలు చేతికొచ్చాయి, కానీ న్యాయం మాత్రం దొరకట్లేదయ్యా. అదేంటి? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఈ భారతదేశంలో మీకు న్యాయం దొరకట్లేదా? అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పెద్ద పెద్ద వాళ్ళకే కానీ మా లాంటి సామాన్యులకు ఎక్కడ దొరుకుతుంది న్యాయం? అదేంటి? చట్టం ముందు అందరు సమానమేగా. పెద్ద పెద్ద వాళ్ళకి
లంచ్ మోషన్ పెటిషన్ వేసి మరీ న్యాయం చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు లంచాలు ఇచ్చినా పెటిషన్లు ముందుకు కదలట్లేదు. ఇది మా ప్రజాస్వామ్యం. అయ్యయ్యో, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అయినా ఇది మీకు జరగాల్సిన శాస్తే. మీ చేత మీ కంటిని మీరే పొడుచుకున్నారు. అనుభవించండి. అయినా ఇందులో మా తప్పేముంది? తప్పంతా రాజకీయ నాయకులది. తప్పంతా బాధ్యత లేని ప్రభుత్వాలదే. ఏమిటి తప్పంతా రాజకీయ నాయకులదేనా? తప్పంతా ప్రభుత్వాలదేనా? ఇది ప్రజాస్వామ్య దేశమే కదా. అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వమే కదా. మరి మీ తప్పేం లేదంటారా? అయినా ఇప్పుడు తలదించుకొని ఏం ప్రయోజనం? మీరు ఎన్నుకున్న నాయకులు ఇప్పటి వరకు ఏం చేశారో ఒక్కసారి తలెత్తి చూడండి. ల్యాండ్ శాండ్ వైను మైను ఇలా వనరులే అయినా కబ్జాలన్నీ మావే. అవసరమైతే గుట్టల్ని కొండల్ని తవ్వేసి ప్యాలెస్లు కట్టుకుంటాం. గొప్ప గొప్ప మహానాయకులకి స్వాతంత్ర సమరయోధులకి కులాలను అంటగట్టి మీ మధ్యలో మీకే కులాల కుంపట్లు రాజేసి మా అధికారాన్ని కాపాడుకుంటాం. బాబ్రీ మసీద్ అని రామ మందిరం అని మీ మతాల మధ్య మంటలు రాజేసి మా ఓటు బ్యాంకులు పెంచుకుంటాం. ప్రజలు అనుకున్న ప్రభుత్వాలను కూలగొట్టి అడ్డదారులు అధికారాన్ని చేజిక్కించుకుంటాం. కనీస అవసరాలైన విద్యావేత్తలను కార్పొరేట్ క్షేత్రాల చేతిలో పెట్టి ప్రజలను పీల్చి పిప్పి చేస్తాం. 1992 హర్షద్ మెహతా స్కామ్, 2011 ఐపీఎల్ స్కామ్, 2016 విజయ్ మాల్యా స్కామ్. ఇలా అవసరం ఉన్న చోట్లల్లా అవకాశం దొరికితే స్కాములు చేస్తూ వచ్చాం. ఇన్ని దారుణమైన దోపిడీలు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటారా? దీనికి అంతమే లేదా? వీటికి అడ్డుకట్ట వేసేవారే లేరా? ఉన్నాను. అసలు ఎవరు నువ్వు? ఆయుధం. ఆయుధమా? వజ్రాయుధమా? అనువాయుధమా? ఏ ఆయుధం? అంతకంటే గొప్ప ఆయుధాన్ని, అరాచకాలను దుర్మార్గాలను అంతమందించే ఆయుధాన్ని, మీ అందరి చేతుల్లో ఉన్న ఆయుధాన్ని. మా అందరి చేతుల్లో ఉన్న ఆయుధమా? అసలు నీ పేరేంటి? ఓటు. ప్రతి ఒక్క పౌరుడి చేతిలో ఉన్న ఓటు హక్కు అనే ఆయుధాన్ని. లిటరసీ రేట్ పెరిగే కొద్దీ ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలే కానీ తగ్గిపోవడం ఏంటి వింతగా? ఓటుతో పోరాడి రాజులవుతారో, ఓటు నమ్ముకొని బానిసలవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో మీకు నచ్చిన సెలబ్రిటీకి వారానికి 50 ఓట్లు వేసే తీరిక ఉన్న మీకు మీ భవిష్యత్తు కోసం 5 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఓటు వేసే తీరిక లేదా? నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం వద్దు. ఒక్క ఓటు చరిత్ర గతిని మారుస్తుంది. ఒక్క ఓటు మీ భవిష్యత్తును మారుస్తుంది. ఇంకెంతకాలం స్వార్థ స్వరాజ్యతాలకై బతుకుతావు? ఓటు ఉన్నది అదును చూసి పదవికి వేటు వేయటానికే. ఒక వేశ్య తన శరీరాన్ని నమ్ముకోవటం ఎంత దారుణమో, బీరుకు బిర్యానీ సీసాకి నువ్వు నీ ఓటుని నమ్ముకోవడం కూడా అంతే దారుణం.